మౌత్ ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపాసత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు తండ్రి, నీకే వందములు స్తోత్రములైనా. సమస్తం జరిగించేవాడు వినిదేవా, నీకు వందములు స్తోత్రములైనా. నీ చిత్త ప్రకారంగా సమస్తం జరిగించేవాడు ప్రభుడైనా. నీ సన్నిధిలోని కృపా కైకంతో విశ్రాంతిని ఎంతైనా పోయిన విశ్రాంతిని అంతగా ఘనంగా జరిగించుకున్న ప్రభుడైనా. ఈ వారం రోజులైనా కృపా కైకంతో నేను సజీవ లెక్కలు ఉంచేందుకు మీకు వందములు స్తోత్రములైనా. ఈ సమయాన్ని కూడా తండ్రి వందములు స్తోత్రమైనా. నీ నామాన్ని గణపరుస్తుండకనైనా శుద్ధించబడుతుండక నేను ఆరాధన క్రమంతో తోడి ఉన్న దేవుడు ప్రభుడైనా. అదేవిధంగా మీరు మాట్లాడుతూ వినిగ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించండి. మంచి నేలపడి విత్తనంగా నూరంతరిగా ఫలించబడే దగ్గర మీ ఆదరణతో వందం శాతం నీరు కట్టి ఫలింపజేయమని ఈ కూడుకునే బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని వినగలిగే చెవిలో గ్రహించే మనసు నేను మీ యొక్క నామలో మాకు అందరికీ అనుగ్రహించి మంచి వర్తమానం తండ్రి వందం శాతం మీ యొక్క నామలో తండ్రి నేను మేము పొందుకునే విధంగానైనా తగిన విధంగా నీ చిత్తానుసారంగా జీవించే విధంగా మార్గం అందరికీ సరళం చేయమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 20 నుంచి 21 వచనాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. రెండో తిమోతి 2వ అధ్యాయం 20 నుంచి 21 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. ఎందుకంటే గొప్ప ఇల్లు ఈ లోకంలోనూ సమస్తంలోనూ ఉన్నటువంటి గొప్ప ఇల్లు ఎక్కడుందండి? సర్వము అంతట్లో కూడాను గొప్ప ఇల్లు అనేది ఎక్కడుంది? ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. గొప్పవారు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరండి. సర్వలోక రక్షకుడైనటువంటి ఆయనే అందరికీ సమస్త సృష్టించినవాడు కాబట్టి ఆయన ఇంటిలో ఆయన ఇల్లు ఎక్కడ ఉందంటే మనందరూ కూడాను ఆయన మీద ఆశ కలిగి ఆయనతో జీవించాలనుకుంటే ఖచ్చితంగాను ఆయన ఇంట్లో ఉండే విధంగా వాళ్ళు నడిపిస్తారు. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దగ్గర ఈ నెల రోజుల నుంచి కూడా ఈ వాక్య సందర్భాన్ని బట్టే మనం మాట్లాడుతున్నాం అక్కడ కూడాను. ఎందుకంటే మన అందరికి కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ జీవితం కాదండి మనకి ఇక ప్రాముఖ్యం అండి. ఆ ఇంటిలో మనం ఉండాలి. ఆ ఇల్లు ఏమి ఇల్లు? గొప్ప ఇల్లు. ఆ ఇంట్లో మనం వాడబడాలి. మనం ఏ విధంగా వాడబడతాం అనేది కూడా అది మన చేతిలోనే ఉంటుందండి. ఇంకా వాక్యంలో ముందుకు వెళితే ఆ మాట ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. ఇందుకు దేవుని నివాసం ఎవరున్నారండి? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. కాపురం ఉన్న మాటకు అర్థం ఏమిటి? ఒక నిమిషం ఆలోచించండి. కాపురం ఉంటున్నారు అన్న మాటకి అర్థం ఏమిటండి? కుటుంబం అండి. అది దేవుని ఇల్లు. ఖచ్చితంగాను ఆ ఇంట్లో ఎవరున్నారు? మనుషులతో కూడా ఉన్నారు. వారితో కాపురం ఉండెను. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి
వారికి తోడైయుండెను. హల్లెలూయా. ఆ ఇల్లు గురించే ఇక్కడ తిమోతికి వ్రాస్తున్నారండి. అయ్యా, నీకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆ ఇంట్లో వాడు నువ్వు, ఆ ఇంట్లో ఒక మంచి పాత్రగా వాడబడాలి. అందులోనూ రకరకాల పాత్రలు ఉన్నాయి. అంటే కొన్ని పాత్రలు ఎక్కడ ఉంటాయంటేనే ఘనంగా వాడుకునే పాత్రల్లో ఇంట్లో మనం భద్రంగా దాచుకుంటామండి. దానికి వాడుకోవటానికి ఎప్పుడు కూడా మన అనుకూలమైన స్థలాల్లోనూ అవి భద్రంగా మనం పెట్టుకుంటాం. కానీ కొన్ని పాత్రలు ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయండి. బయట ఉన్న పాత్రలు కూడా ఆయన ద్వారా వాడబడతాయి, ఇంట్లో ఉన్న పాత్రలు కూడా ఆయన ద్వారా వాడబడతాయండి. ఆ వాడబడతాను తగిన విధంగా మనం ఆయన చేతిలో ఇమిడేవారుమనే ఉండాలి. అది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మనం వాడాలి, దేవుడు మనం వాడుకోవాలంటే ఆయన చేతిలో మనం ఇమిడేవారునే ఉండాలి, ఆయన చిత్తం గ్రహించుకునేవారునే ఉండాలి. ఎక్కడంటే మన గురి ఎక్కడంటే ఆ ఇంట్లో చేరాలి. ఆ ఇంట్లో చేరటానికి ఈ ఇంటిలో మనం ఆయనతో సహవాసం, అంటే ఆ కుమారుడు సహవాసంలోకి రావటానికి ఆయన ద్వారా మనం నేర్చుకునేవారునే ఉండాలి. బైబిల్ గ్రంథం అంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని చిత్తాన్ని ఏమిటో మనకి తెలియజేసేదండి. అక్కడికి వెళ్ళాలంటే దేవుని చిత్తం తెలవాలి, దేవుడు ఏమనుకుంటున్నాడో తెలవాలి. అది తెలుసుకోవాలంటే దేవుని మాటే దేవుని ఆదినందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడు. వాక్యం అంటే ఏమిటి? మాట. ఆ మాట ఎవరిది? దేవునిది. దేవుని మాట ఏమిటి? దేవుని చిత్తం తెలియజేసేది. ఆ చిత్తం ఏమిటి? ఆ ఇంటిలోకి మనం వెళ్ళాలి, ఆ ఇంట్లో మనం వాడబడాలి గొప్ప పాత్రల కింద. కానీ అక్కడ అనేక పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రగా ఉండదలుచుకున్నావో అది మన నిర్ణయాన్ని బట్టే ఉంటుందండి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంటుందండి. మనం ఇలాగే ఉండాలనుకున్నాం అనుకోండి, అలాగే దేవుడు ఆడుకుంటాడు. మనం ఏ విధంగా జీవిస్తే ఆ విధంగానే దేవుడు ఆడుకుంటాడు. అది మన ఇష్టానికే, అది మనం గ్రహించుకోవాలన్నమాట. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు ఇంట్లో ఉండాలంటే, వాడబడాలంటే ఈ విధంగా నువ్వు చర్య చేసుకో, ఈ విధంగా నువ్వు ఉండు, ఈ విధంగా వాడబడాలని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినలేదనుకోండి, ఆ కఠినపరుచుకోవాలని మన విధంగా మనం జీవిస్తూనే ఉంటే ఆ కఠినంగా ఉండే విధంగానే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతిది ఏదైనా సరే దేవుని చేత వాడబడుతుంది. అది మంచి వాటికి వాడబడతామా, లేకపోతే ఘనహీనమైనటువంటి వాటికి సందర్భాలకు వాడబడతామా అనేది మనమే నిర్ణయించుకునే వారమే ఉండాలి. అందుకే అక్కడ మరణ మార్గం ఉంది, జీవ మార్గం ఉంది. ఈ రెండు మార్గాలు ముందు పెట్టారు మనకి. ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలోకే మన ప్రయాణం ఉంటుంది. గమ్యస్థానం ఎక్కడికి ఉంటుంది? మంచి మార్గం ఎన్నుకున్నాం అనుకోండి, దేవుని ఇంట్లోకి వెళ్ళిపోతాం. అదేని మన బయట ఉండే పాత్ర కింద వాడబడ్డామనుకోండి, బయట ఉండే పాత్ర అంటే లోకం అండి. బయట ఉన్న పాత్ర ఎప్పటికీ బయటే ఉంటుంది. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వాడతారు, ఆ తర్వాత దాన్ని పెడతారు, దాన్ని మర్చిపోతారు. కానీ ఎప్పుడు వాడే పాత్ర ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. విలువైన పాత్రలు, ఇప్పుడు విలువైన పాత్రలు మనం చాలా భద్రంగా కాపాడుకుంటామండి. ఆ సమయానికి చేతికి అందే విధంగా మనం వాడుకుంటాం. అవి ఎప్పుడు కూడా మన మనసులోనే ఉంటాయి. కానీ పనికిరాని పాత్రలు ఎక్కడ ఉంటాయి? అవి తలుసుకోవడానికి కూడా ఇష్టపడమండి, కానీ వాడతాం. ఎప్పుడు వాడతాం? ఆ సందర్భం వచ్చినప్పుడు వాడతాం మనం. అలాగే దేవుడు కూడా మనకి వాడుకోవటం, మనల్ని దేవుని వాడుకోవటానికి దేవుని చేతిలో ఇమిడేవారునే ఉండాలి. మనం నిర్ణయించుకునే ప్రకారమే దేవుడు నడిపిస్తాడండి. అందుకోసం మనం దేవుని అనుదినము కూడా నీ చిత్తం ఏమి ఉన్నదో అది నీ చిత్త ప్రకారం మేము నడుచుకోవటానికి మీరే మమ్మల్ని నడిపించండి. మరి ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడడం 8వ అధ్యాయంలో. ఎనిమిది 29. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. మన దేవుడి ద్వారా పిలువబడిన వారు అండి. కానీ ఎందుకోసం పిలువబడ్డాం స్పష్టంగా కనపడుతుందండి. సహోదరులు సహోదరులుగా పిలువబడ్డామండి. ఏ ఇంట్లో సహోదరులు? మనం దేవుని ఇంట్లో సహోదరులు. అందుకోసమని పిలువబడ్డాం. కేవలం ఇక్కడ జీవించడానికి కాదండి. ఇక్కడ జీవితం మాత్రం తాత్కాలికం మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే ఒక్క దినము 1000 సంవత్సరాలు కనపడుతుంది, 1000 సంవత్సరములు ఒక్క దినంగా కనపడుతుంది ప్రభు దృష్టిలో అండి. మన ఆయుష్కాలం ఎంత? మహా ఉంటే 70 లేకపోతే 80 90 ఉందనుకోండి, ఆయాస్కరమే. అది కాదండి మనకి నిత్య జీవితము. అది ఎక్కడ ఉండాలి? మనం ఆయన ఇంటిలో ఆయన ఇంట్లో ఎవరున్నారు? జ్యేష్ఠ కుమారుడైన యేసయ్య ఉన్నారు. ఆయన ఇంట్లో ఉండాలంటే ఆయనే మనకి జ్యేష్ఠుడిగా, అంటే ఆయనే మనకి ముందు, అంటే ఆయన తర్వాత, అంటే ఆయన లోకమని వెళ్ళాం కాబట్టి, ఆయన స్వరూపం తెలుసుకున్నాం కాబట్టి ఆ ఇంట్లో మన అందరూ కూడా ఆయన కుమారులుగా మార్చబడుతున్నప్పుడు మన అందరికీ సహోదరుడిగా ఆయన చేత మనం నడిపించబడాలి. అది దేవుని చిత్తం అండి. అందుకే మనం యేసయ్య చేత మనం వాడబడే పాత్రలుగా ఉండాలండి. అందుకోసం మనమే తగిన సిద్ధపాటు కలిగి ఉండటం కోసమే దేవుని సన్నిధానం అండి. అందుకో నిర్ణయించబడ్డం. అందుకే వాడబడాలి. దేవుడు మనం వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? ఆయన చిత్తానికి వాడుకోవాలా లేకపోతే మన ఇష్టానికి వాడుకోవాలా? ఆయన చిత్తానికి వాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన చిత్తానికి లోబడేవారునే ఉండాలి. లోబడాలంటే ఆయన చిత్తం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుస్తుంది మనకి? ఈ లోకం ఆలోచనతో ఉన్నాం అనుకోండి, లోకం గురించి అన్నీ తెలుసు మనకి. కానీ అక్కడ పరలోకం గురించి మనకేం తెలుసు? అది తెలవాలంటే ఆయన బయలుపరిచినటువంటి వాక్యంలోనే దేవుని చిత్తం తెలుస్తుందండి. అందుగురించే తిమోతిని హెచ్చరిస్తున్నాడు అనమాట. గొప్ప ఇంటిలో ఒక మంచి పాత్రగా వాడబడాలి. కానీ వాడు గమనించుకో, అక్కడ అనేక రకాల పాత్రలు ఉన్నవి. అందులో ఏ పాత్రగా ఉండదలుచుకున్నావో దాని ప్రకారమే నీవు అక్కడ ఆయనకు లోబడి ఉండాలి. ఏ పాత్రగా మనం ఉండాలి? మంచి పాత్రగా ఉండాలంటే దేవుని చిత్తానికి మనం ఎప్పుడు కూడా లోబడే మనస్సు కలిగిన వారమనే ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆడుకుంటాడండి. ఇక్కడ సామెతలు చూడండి ఒకసారి 16వ అధ్యాయంలోను 3-4 వచనాలు చదవమ్మా. సామెతలు 16:3-4 వచనాలు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, మీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము చూడండి. ప్రతి వస్తువునండి దేవుని కార్యాలు వాడుకుంటే పరిశుద్ధ వస్తువుగా ఉంటుంది. చెడు కార్యాలు వాడుకుంటే పనికిరాని వస్తువుగా ఉంటుందండి. ఏదైనా సరే ఈ సృష్టిలో సృష్టించిన ప్రతిదీ కూడాను దేవుని కోసం వాడితే పరిశుద్ధమైన వస్తువు, అది లోకానుసారంగా వాడితే పనికిరాని వస్తువు. అది గురించి మనం ఎప్పుడు మన అదే ఆ విషయం మన మనసులో ఉందనుకోండి, దేవుని చేతిలోనే ఉంటాం. అందుకే ముందు మన హృదయం అనేది దేవునికి అప్పగించుకునేవారునే ఉండాలండి. అందుకే మనం ఏం పని చేస్తున్నామో ఆ భారం ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలండి. ఇవాళ మనం విశ్రాంతానికి వెళ్ళాలనుకున్నాం, అది దేవునికి అప్పచెప్పటమే. అప్పచెప్పామనుకోండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలు ఎక్కడ పోతాయండి? పక్కకు పోతాయి.
ఆ చిత్తం నెరవేర్చేవారుగా దేవుని ముందుండి నడిపిస్తారండి. అందుకే ఏదైనా సరే, ఏ పనైనా సరే అది దేవునికి అప్పచెప్పడం మనం నేర్చుకున్నప్పుడు దేవుని చేతులు ఇమిడిపోయేవారి కింద ఉంటాడు. దేవుని చిత్తమే మన జీవితంలో నడుస్తుంది, కానీ మన చిత్తం కాదండి. అందుకే చిన్న వాక్యం కూడా ఉంటుంది ఇక్కడ ఇందులోను, ఈ సామెతల్లోనూ, పట్టణాన్ని పట్టుకునేవాడి కన్నా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడండి. ఎన్నెన్నా మనం సంపాదించుకోగలుగుతాం, కానీ మన మనసు మన ఆధీనంలో ఉంటుందా? అది సంపాదించుకున్నవాడే ధన్యుడండి. ఎప్పుడు కూడాను మన మనసు మన ఆధీనంలో ఉండదండి. అది లోపడాలంటే అక్కడ ఏమి ఉండాలి? దేవుని వాక్యం మాత్రం ఉండాలి. దేవుని వాక్యం ఉందనుకోండి, అప్పుడే ఆయన చిత్తమే నెరవేర్చే విధంగా ఆయన నడిపిస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా దేవునికి లోబడే మనసు అదేవిధంగా రోమీలు చూడండి, 11వ అధ్యాయం 36వ వచనం, 11:36. అంటే సమస్తం దేనికోసం జరుగుతున్నాయండి? ఇంకో క్వశ్చన్ చదవము పక్కన. ఇందాక మీ చదివిన కాడ ఇంకో క్వశ్చన్ ముందు చదవండి. ఇంతకు సమస్తం ఎవరి కోసం జరుగుతున్నాయండి? సమస్తము కూడా ఆయన కోసమేనండి. అన్నీ కూడా ఆయన నిమిత్తమే. అందుకోసమే సమస్తం జరిగించే దేవుడే. ఏదైనా ఏం జరుగుతున్నా సరే అది దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అది దేవుని మహిమకరంగా వాడుకున్నాం అనుకోండి, మన జీవితంలో దేవుని చిత్తమే జరుగుతుంది. అది మీ ఇష్టానికి వాడుకున్నాం అనుకోండి, మన ఇష్టార్థం జరుగుతుంది. దాని ఫలితాలు ఎవరు అనుభవించాలి? మనం అనుభవించాలి. అందుకే ఎప్పుడు కూడాను ఏ చిత్తమైనా సరే దైవ చిత్తానుసారంగా దేవునికి అప్పచెప్పుకున్నాం అనుకోండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికి అప్పచెప్పుకోవడం మనం నేర్చుకో. ఎందుకంటే మనం ఎవరం? దేవుని ఇంటి వారం. ఏ పిల్లలైనా చూడండి, ముందు తల్లిదండ్రులు ముందు పెడతారు. మా అమ్మకి చెప్తాం, మా నాన్నగారికి చెప్తాం అని ఇష్టమైతే మేము ముందుకు వెళతాం. అటువంటి విధంగా మనం దేవుడికి నడిచేవారునే. ఎందుకంటే ఆయనే మన తండ్రి అండి, ఆయన యజమాని. ఆ ఇంట్లో గొప్ప ఇంట్లో ఎవరండి? ఆయన యజమాని. ఆయన ఇంట్లోని వారం, ఆయన ద్వారా నడిపించబడుతున్న వారం. అందుకే ఆయన చిత్తానుసారికి మనం ఉపయోగించుకున్న వారునే ఉండి, ఆయన చిత్తం నెరవేర్చుకునే వారు ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా కీర్తన 37వ కీర్తన 3-6 వచనాలు ఉంటుంది చూడండి. ముప్పై 37వ కీర్తన 3-6 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమునందు నివసించి సత్యమును. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. అలాగే దేశమునందు నివసించి, ఏ దేశము? ఇది పరలోక దేశం అండి. ఇది ఎక్కడిద్దరు ముగ్గురు ఉందరో అక్కడ నేను ఉందును అన్నారు. అంటే దేవుని సంఘం అంటే అక్కడ పరలోక రాజ్యం అండి. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఈ రాజ్యంలో ఉంటేనే ఆ రాజ్యంలో ఉండగలమండి. ఇక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ మనం ఆయన దగ్గర కూడా మనం నమ్మకంగా ఉండగలమండి. ఎప్పుడు కూడా దేవుని సమాజం ఎప్పుడు కూడాను దేవుని రాజ్యం అండి. అది అందులో మనం నిలిచి ఉండేవారు ఎలా ఉండాలి? ఆ విషయాలు చెప్తారన్నమాట. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము,
దేశమునందు నివసించి సత్యమును అనుసరించుము. ఏ సత్యాన్ని అనుసరించాలి? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఆ మార్గంలోనూ ఆయన ఉంటారండి. సత్యాలు అనేది ఎప్పుడు కూడా రెండు ఉండవండి. అంటే సత్యం అనేది ఒకటి ఉందంటే ఒకటి ఉంటుంది, రెండు ఉంటుంది. సత్యం అనేది ఒకటే ఉంటుంది. దానికి వ్యతిరేకమైనది ఏమిటి? అసత్యము. మనం దేని మీద అనుకున్నాం? సత్యం మీద అనుకున్నాం అనుకోండి, అందులోనే జీవిస్తాం. మనం దేశంలో మనం ఉండాలి, అది సత్యాన్ని అనుసరించేవారునే ఉండాలి. అది దేవుని చిత్తం. ఎందుకంటే పరిశుద్ధులకే స్థానం, కానీ అక్కడ అపరిశుద్ధులకి స్థానం ఉండదండి. ఆ ఇంట్లోనూ అపరిశుద్ధులకి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి ఆయన సన్నిధానంలో మనం పరిశుద్ధులుగా మనకు ప్రవేశం ఉంటుంది, కానీ అపరిశుద్ధులుగా మనకు ప్రవేశం అనేది ఉండదు. అందుకే మనం ఇక్కడ సత్యములో జీవించేవారు, సత్యములో మనం నివసించుము, సత్యాన్ని అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛములను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఇది ఆయన సన్నిధిలో నివసించే బయటి విధానం అండి. మరి ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. అనేక మంది ఉన్నారు కాబట్టి అక్కడ అనేక మంది దేవుడు స్తుతించే వారి గుంపులో ఉన్నారండి. వారిలో మనం ఉన్నామా లేదా? ఆ జనాంగంలోనూ ఆ ఇంట్లో వారి కింద మనం ఉండటానికి తగిన విధంగా మనం సిద్ధపాటు ఇక్కడే మనం అది పొందుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, సిద్ధపడ్డామనుకోండి, సిద్ధపడే పాత్రలుగా మనం అక్కడ నివసించేవారుగా ఉంటాం. ఇక్కడ 2 శరణాలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి అందరికీ వచ్చిన పాటలు ఉంటుంది చూడండి. అందరికీ వచ్చి కుమ్మరి ఓ కుమ్మరి, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగుడుచుండా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగుడుచుండా, సాక్షిగా నుండా పాత్రంగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సాక్షిగా నుండు పాత్రంగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జగటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయ్యా. విలువాలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రంగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రంగా చేసి, ఆటంకముల నుండి తప్పించి
నన్ను ఎల్లప్పుడూ కాపుమయ్యా, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కాపుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసేవాడుమయ్యా, పగిలియున్న పాత్రను నేను సరిచేసేవాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జగటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయ్యా. లోకసతో నిండి ఉప్పొంగుచు మార్గమునే ద్రప్పితిని, లోకసతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే ద్రప్పితిని. మనుజలన్నీయు శ్రమనుచునే మనశ్శాంతిని కోల్పోతిని, పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టి తిని. మనుజలన్నీయు శ్రమనుచునే మనశ్శాంతిని కోల్పోతిని, పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టి తిని. ప్రాణంబు నీలోనున్నప్పుడే నీ పాదంబుల్ని బట్టి తిని, ప్రాణంబుల్ నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ని బట్టి తిని. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయ్యా. హల్లెలూయా. ఎప్పుడు మన తలంపులు దేని మీద ఉండాలి? ఆయన హృదయం మీదండి, ఆయన మీదండి. దేవుడు వాడుకోవాలి మనల్ని. దేవుడు వాడుకోవాలంటే మనల్ని మనము సమర్పించుకునేవారునే ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలోనే దేవునికి అప్పచెప్పుకోవాలండి. ఇది సరిచేసేది ఎవరు? ఆయనే సరి చేస్తారు. మనల్ని మనం సరి చేసుకోలేమండి. ఎవరు కూడా మనల్ని సరి చేసుకోవడం అనేది అసాధ్యము. సర్వ సృష్టికి ఆయనే మూలాధారు, ఆయనే కుమ్మరి, ఆయనే మనల్ని చెయ్యాలండి. ఆయన చేశారనుకోండి వాడబడే పాత్రలుగా మనం ఆయన ద్వారా మనం వాడబడే వరకు ఉంటాం. ఆ కోరిక ఆ మనసు ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు వాడుకుంటారు. అది మనం సంపాదించుకోవాలంటే ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధానంలోనే. ఆ రకంగా ఉన్న వాళ్ళ గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మనకు కనపడేది దావీదండి. ఆయన ఏ విధంగా ఎటువంటి మనసు గలవాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలోను మొదటి ఒక 5 వచనాలు చదువుము. రాజైన దావీదు సర్వ సమాజములో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము, అది గమనించండి, మనం చేసే పని మనుషుల కోసం కాదండి, దేవుని కోసం. అదే చెప్తున్నారండి. నా కుమారుడు ఇంకా చూస్తే లేతప్రాయం వాడే, బాలుడే, ఆయనకి అన్నీ పూర్తిగా ఏమి ఇవ్వరమో అన్నీ తెలియదు. కానీ ఆ కట్టబోయే మందిరం మనుషులకు కాదండి. ఇంకా చదువు.
దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. మనం చేస్తున్న పని మనుషుల కోసం కాదండి, దేవుని కోసం. కాబట్టి ఆ పని ఎటువంటిది? అత్యంత విలువైంది. ఆ భావం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలండి. మనకి ఈ పని చేస్తున్నాం, ఈ పని ఎవరిది? దేవునిది, దేవుని పని. కాబట్టి ఆ పని మీద మన దృష్టి ఎలాగ ఉండాలి? పవిత్రమైంది, పరిశుద్ధమైంది, దేవునికి అత్యంత విలువైన దేవునిది, సమాజానికి సంబంధించింది. కాబట్టి ఆ విషయాల్లో మనం ఎప్పుడూ కూడా మనం సమస్తం కూడా మన హృదయపూర్వకంగా పని పూర్తి చేసుకునేవారునే ఉండాలి. అది ఏ పనైనా సరే. ఇక్కడ 2 రకాల మందిరాలు ఉంటాయండి. ఆ రోజు చెప్పింది ఈ మందిరం గురించి, కానీ ఆత్మీయంగా తీసుకుంటే ఈ మందిరం గురించి అండి. ఈ మందిరం మనం దేవుని కోసం కడుతున్నాం. ఈ మందిరం కడుతున్నప్పుడు అనుభవపూర్వకంగా దేవుని మందిరం కట్టుకునేవారునే ఉండే. ఇంకా సొలొమోను ఇంకాను బాల్యంలోనే ఉన్నాడు, ఆయనకు అనుభవం లేదు. కాబట్టి ఆయన తండ్రి ఆలోచిస్తున్నాడండి. ఆయన చేయబోయే పని చాలా గొప్ప పని. అది ఎవరి పని? యెహోవా పని. ఆయన మందిరాన్ని నిర్మించడం కోసం అన్నీ సమకూర్చుకునే వయసులో లేడు. కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడాను ఆయనే సిద్ధం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే దావీదు ఎటువంటి మనసు కలవడంటేనే ఎన్ని కావాల్సినవి అన్నీ తాను సిద్ధం చేసి ఆరాధించడానికి కీర్తనలు కూడా ఆయన సిద్ధం చేశారండి. దేవుని సమాజంలో ఆరాధించడానికి కావలసినటువంటి కీర్తనలన్నీ కూడాను ఆయనే ముందుగా రాసి ఆయన దేవుని కోసం సిద్ధం చేసి అన్నీ కూడా దేవుని కోసం అక్కడ పెట్టి ఉంచాడు. అటువంటి మనసు కలవాడు. ఆయన మాట్లాడే మాటలే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల సలువురాయి విశేషముగా సంపాదించిన. అవన్నీ ఎవరి కోసం అండి? దేవుని కోసం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైనటువంటివి. ఆయన దేవుని కోసం ఎన్నో సంపాదించాడు. ఆ మందిరం కట్టడం కోసం, నిర్మించడం కోసం ఎన్నో విధాలుగా అన్నీ కూడా నేను సిద్ధం చూపించాడండి. ఇంకనూ ఆయన ఆశ ఎలాగున్నది? ఆ మందిరంలోనూ నా సొంతమైనవి కూడా ఉపయోగించాలి. మనం అనుకుంటాం ఇది నా కుటుంబానికి, ఇది నా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి, మీ జీవించడానికి. అవన్నీ ఏం చేస్తాం మనం? దేవుని పక్కన పెడతాం, మంద పక్కన పెట్టుకునేవారు ఉంటామండి. కానీ దావీదు మనసు ఎటు ఎలాగుంది? అవన్నీ ఇచ్చినా సరే ఆ తృప్తి పడలేదండి. ఇంకను నా దేవుని మందిరము కోసం ఇంకా ముందు చదువు. మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇది పరిపూర్ణంగాను ఉన్నట్టు మనస్సు అండి. ఇది మరి ఈ పాత్ర ఎటువంటి పాత్ర అండి? ఒక సందర్భంలోనూ దావీదు గురించి ఓ మాట అంటాడండి ప్రభు. దావీదు తప్పిపోయినప్పుడు, ఆ పాపంలో పడిపోయినప్పుడు దేవుడు మాట అంటాడండి, దావీదు నీవు కాక నన్ను అడిగి ఉంటే నేనే ఇచ్చి ఉందిని కదా. ఇన్ని ఇచ్చిన వాడిని
అవి నేను ఇవ్వకుండా ఉంటానా? అమలు రాయబడి ఉన్నాయండి. మరి దావీదు మనసును దేవుని మనసు ఎలా ఉన్నాయండి? నీవు నన్ను అడిగి ఉంటే ఇవన్నీ నేను ఇచ్చేదని కదా, ఇప్పుడు ఇవన్నీ నీకు ఇచ్చాను, అదెందుకు నేను ఇవ్వను? మరి దేవుడి మనసు ఎలాగుంటే ఇక దావీదు మనసు ఎలాగుందండి? ఇది గొప్ప పాత్ర అండి, దేవుని చేత వాడబడేటువంటి గొప్ప పాత్ర. అందుకే దావీదుని ఏమన్నారైనా, నా హృదయానుసారి. దేవుడి మనసు ఎలాగుంటుందో దావీదు మనసు అలాగే ఉంటుంది. దేవుని కోసం సిద్ధం చేసుకోవాలి, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? అవును, నా దేవుడు నా ఇంట్లో ఉంటానంటున్నారు, నా హృదయంలో ఉంటానంటున్నారు, ఇది దేవుని కోసం నిర్మించాలి. ఎలా నిర్మించాలి? కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సింది ఎవరు? మనమేనండి. ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? హృదయపూర్వకంగాను. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో దేవుని కోసం వాడబడేవాడు గొప్ప పాత్ర కింద. ఆ గొప్ప పాత్ర అంటే ఎవరు? ఇందులోనే ప్రభు ఉంటారు. మరి యేసు సందర్భంలో అందరు చూడండి, నక్కలకు బొరీలు ఉన్నవి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి ఇసుమంత స్థలమైనను లేదే. ఎందుకంటే ఆయన వెనకాల ఒక ఆయన వస్తా అన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను ప్రభు అన్నాడు. నతానియేలు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నేను అక్కడికే వస్తా అన్నాడు. అప్పుడు అంటాడు అన్నమాట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, ఆయన మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఇసుమంత స్థలమైన. ఎందుకంటే ఏ హృదయాన్ని చూడండి, నా నే అనే దాంట్లోనే ఉంటుపోతుంది, మొత్తం ఉంటుందండి. మొత్తం మన హృదయ తలుపులన్నీ ఎలా ఉంటాయండి? మన సొంత విషయాలతో నిండిపోయి ఉంటాయండి. మరి దేవుని స్థానం ఎక్కడ ఉంటుంది? ఇది దేవునికి ఇల్లుగా ఇచ్చేసామనుకోండి, అప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక దావీదు ఎలా ఆలోచిస్తున్నారు? నా దేవుని మందిరము. ఇక ఎన్ని సంపాదించాడు, తృప్తి లేదండి. ఆయన మీద అపశబ్దాన్ని కూడా ఆయన అనుకుంటున్నాడు, ఇంకా బాలుడే, కానీ నేను ఉన్నప్పుడే నేను సిద్ధం చేయాలి. అన్నీ సిద్ధం చేసి ఆయన చేతిలో పెడితే ఖచ్చితంగానే కడతాడు. దేవుని మీద ఎప్పుడు కూడా మనం భారం కలిగిన వారునే ఉంటే దేవుడే మనల్ని వాడుకుంటాడు. ఒక పాత్రగా మనం వాడబడాలి. అలా వాడబడటం కోసం మనం ఎప్పుడు కూడా మనం ప్రయాసపడేవారునే ఉండాలి. లేకపోతే దావీదు కేవలం ఆ మనసు లేకపోతే 4 గొర్రెలు కాసుకుని జీవించేవాడేనే. ఆ మనసు గలవాడు కాబట్టి విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చాను. ఆయన ప్రపంచం ఎంత అయింది? కేవలం 4 గొర్రెలు మాత్రమే. కానీ ఆయన ఎప్పుడు తలంపులు ఎక్కడుండి, ఆయన ఏం పని చేసుకుంటుండే ఆ పనిలో ఎవరిని స్తుతించేవాడండి? అందుకే మన హృదయాలోచనలో దేవునికి అప్పచెప్పుకున్నాం అనుకోండి, దేవుణ్ణే స్తుతించే విధంగా మనం ఏ పని చేసుకున్నా ఆ పనిలోనూ ఆయన స్తుతించుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి, ఆయన చిత్తమే మనలో నెరవేరుతుంది. ఇది గొప్ప ఇంటిలో వాడబడేటువంటి పాత్ర. ఈ పాత్ర ఎక్కడ పెడతాం? ఇంటి లోపల ఉంటుందండి. అది కూడా ఎక్కడ ఉంటుంది? భద్రంగా ఉంటుంది. అంతే, అది ఎక్కడ పడితే అక్కడ పాడేయరండి. కానీ పనికిరాని పాత్రలు ఎక్కడ ఉంటాయి? అవి కూడా బయటే ఉంటాయండి. కానీ ఎప్పుడో ఏ సందర్భాన్ని బట్టి ఎప్పుడో వాడుకుంటాం. మరి మనం ఏ పాత్రగా ఉండాలి? మన ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలోనే ఆయనకి అప్పచెప్పుకుంటే ఘనమైన పాత్ర కింద ఆయన చేత నిర్మించబడతామండి. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చారన్నమాట. ఆయనకు లోబడే మనసు ఖచ్చితంగా మనకుంటే ఆయనే మనల్ని ఖచ్చితంగా కడతారండి. అదేవిధంగా మరొకసారి చూస్తే ఇదే దినవృత్తాంతం 22వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. 22:5.
నా కుమారుడైన సొలొమోను పిన్నవలసిన లేతవాడును యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అన్నమును బట్టి మరి మన దేవుడు ఎవరండి? ఇప్పుడు మన దేవుడు ఎలాగై ఉన్నాడో ఏమై ఉన్నాడో లోకం తెలుసుకోవాలంటే, ఆయన ఎలాగ ఉన్నాడో తెలుసుకోవాలంటే ఇప్పుడు లోకం మనలో ఎవరిని చూడాలి? కేవలం మనం బైబిల్ గ్రంథం ముందు పెట్టుకుని చేతిలో పట్టుకుని వెళ్ళినంత బాగా లోకంలో అలా కనపడతాం. అలా కనపడాలంటే ఆయన కుమారుడు స్వరూపంలోకి మనం మారాలి. ఇప్పుడు ఆ ఇల్లు ఘనమైన ఇల్లు, ఆ ఇంట్లో మన కుమారులుగా మారాలంటే ఆ ఇంటికి తగిన విధంగా ఈ లోకంలో జీవించేవారునే ఉండాలి. వీళ్ళు పలానా ఇంటివారు, పలానా ఇంటివారు, పలానా సమాజం ఆయన ఇంటివారు. ఆ ఇంటివారు ఎలాగుంటారు అది లోకం చూడాలండి. అలా చూడాలంటే మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎవరు? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలు అన్నట్టు గుర్తింపు ఎలా రావాలి మనకి? ఆయన స్వరూపాన్ని ధరించుకునే వారునే ఉండాలి. ఆ ఇంట్లో పాత్ర, ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఘనంగా ఉంటుంది. దానికి తగిన విధంగానే మనం ఎందుకంటే ఆయన ఆ విధంగా మనం ఆయన చేతిలో మనం వాడబడేవారునే ఉండాలి. ఇంకా ముంచదు చాలా ఘనమైదే ఉండవలెను. చూడండి, అన్నీ కూడా దేనికోసం సమకూర్చుకున్నాడండి? మన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తాం, మరి దేవుని కోసం అని ప్రత్యేకించే పనులు ఎన్ని ఉంటాయండి? ఆయన ఆలోచన తీరు ఎలాగుంది? అక్కడ ఏం పెట్టినా సరే, ఏం సమకూర్చినా సరే అవన్నీ ఎవరి కోసం పెట్టుకున్నాడు? దేవుని కోసం అండి. మందిరం అంటే ఇదేనండి. ఇది పరిశుద్ధంగా ఉండాలి. ఇది పరిశుద్ధంగా ఉండాలంటే, అది లోకం గుర్తించాలంటే అక్కడ మనం జీవించే విధానం ఎలాగ ఉండాలి? అలాగే ఉండాలండి. మనం ఎలా జీవిస్తే ఆ ఇంటి వరకనే కనపడతాం మనం. అది లోకం చూస్తుందండి. కేవలం తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన అది గుర్తుంది. ఎందుకంటే తెల్లని వస్త్రం మీద ఒక మరక పడితేనే అక్కడ ఆ మరకను చూస్తుందా, తెల్లని వస్త్రాన్ని చూస్తుందా? మొత్తం వస్త్రం అంతా తెల్లగానే ఉంది, కానీ చిన్న మచ్చ పడింది. అప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుందండి? ఆ మచ్చ మీద ఉంటుంది. అందుకే మనం ఏ ఇంటి వారమో అని గుర్తుంచుకున్నప్పుడు మన జాగ్రత్త పడవలసిన బాధ్యత ఎవరిది? మన మీదే అండి. ఈ మనసు కలిగిన వాడే దావీదు. ఏమాత్రం చిన్న పొరపాటు వచ్చినా సరే ఆ పొరపాటుని ఎక్కడ సరి చేసుకునేవాడు? దేవుల్లోనే. ఇస్సోపు వలె నన్ను కడుగుము. అందుకే సరిచేసి వాడేవారే యేసయ్య. పనికిరాని పాత్రగా నన్ను పాడవేయకుమా, సరిచేసి వాడుకోవయ్యా. దేవుడు సరి చేసుకోకపోతే ఏ పాత్ర కూడా పనిచేయదండి. దేవుడు సరిచేయాలి. సరిచేయాలంటే ఆయన మందిరంలో మనం లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. దేవునికి లోబడ్డామనుకోండి, ఘనమైన పాత్రల కింద ఆయన వాడతారండి. మరి పనికిరాని పాత్రలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం చాలా మంది అడుగుతారు, దేవుడు మంచోడు కదా, అందరికి మంచోళ్ళుగా చేయొచ్చు కదా. కానీ ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి. పాపము చేసేవాడిని దేవుడు ఎలా శిక్షిస్తాడో అనేది కూడా లోకం తెలుసుకునే విధంగాను ఆయన వారిని కూడా దేవుడు వాడుకుంటాడండి. ఇక్కడ సందర్భం చూస్తే ఫరో ఉన్నాడు చూడండి. ఫరో ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా బాధలో పెట్టి
ఆయన బానిసల కింద వాడుకున్నాడు. దేవుడే దిగొచ్చాడు. దేవుడే ఫరో దగ్గరికి పంపించేయండి మోసేని అహరోనని. ఆ సమయంలోనూ దేవుడే చెప్పాడు, అతను హృదయం కఠినపరుచుకుంటే ఆయన ఇంకా కఠినపరుచుకుంటాడని దేవుడు తెలుసు, ఆయన స్వభావం తెలుసు. ఇదిగో ఇలా చెప్పు, నా బిడ్డలు పంపించమని చెప్పమన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఇంకాను కఠినపరుచుకునేవాడు. అలా కఠినపరుచుకున్నాడు కాబట్టి దేవుడు ఇంకనూ కఠినపరిచాడు. అలాగా 10 సందర్భాల్లోనూ దేవుడు చెప్తూనే వచ్చాడు, ఇదిగో నా బిడ్డలను పంపించు, అక్కడ ఆ దేవుని మందిరంలో ఆరాధించుకోవాలి, పంపించు అన్నప్పుడల్లాను ఈయన కఠినపరుచుకుంటూ ఉండేవాడు. ఈయన ఎంతగా కఠినపరుచుకున్నాడో అలాగే ఇంకనూ దేవుడు కఠినపరిచాడు. ఎందుకంటే అలా ఉండాలనుకున్నాడు కాబట్టి అలాగే దేవుడు నియమించాడు. ఎన్నో సందర్భాలు దేవుడు మనం హెచ్చరిస్తాడు, కానీ మనం వినము. అలాగే ఉండాలనుకుంటాం, మనం అనుకుంటున్నాం కాబట్టి అలాగే దేవుడు వాడుకుంటాడు. అది నలుగురికి తెలవాలి కాబట్టి అలా ఉన్నవాళ్ళు ఎలాగైపోతారో అనేది దేవుడు చేసి చూపిస్తాడు. ఈ విధంగా ఉన్నవాళ్ళు ఎలాగైపోతారో, ఈ విధంగా ఉండిపోతారో, లోకంలో మిగిలిపోతారో, కడక వాళ్ళు వెళ్ళిదో నరకానికి వెళ్ళిపోతారో అన్ని విషయాలు లోకం తెలుసుకునే విధంగాను అలాగే కూడా ఆయన వాడుకుంటారు. మరి మనం ఏ విధంగా వాడబడాలి? మనం ఇంకా కఠినంగా మారిపోయామనుకోండి అలాగే దేవుడు వాడుకుంటాడు. మన దేవుని చేతిలో మనం వాడబడాలంటే ఇమిడేవారుగా ఉండాలా, లేకపోతే పరో మనస్తత్వం గల వారమే ఉండాలి? అంటే ఇప్పుడు ఈ లోకంలో చూస్తుంటేనే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ ఉంటారండి? అది ఎప్పుడు గమనించుకోవాలి. మోసపోకూడదని. మోసపోయామనుకోండి మనం వాడబడతాం, కానీ ఏ పని కోసం వాడబడుతున్నాం? ఎప్పుడు కూడా మనం మన హృదయాన్ని దేవునికి సమర్పించు. అదే నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము, ఆయనే వాడుకోవాలండి. ఎందుకంటే అది ఒక పవిత్ర దేవాలయం కింద ఆయనే మళ్ళీ నిర్మిస్తాడండి. ఇక్కడ పరో గురించి మాట్లాడితే చూడండి, రోమీలు 9:17 చూడమ్మ. మరియు చూడండి, ఈ మాట మనకు అర్థమవుతుంది కదండి. అందుకోసమే అలా ఉండాలనుకున్నాం కాబట్టి అలా ఉండే విధంగానే నేను నిర్ణయించాను. ఎందుకంటే కోరుకున్నాం, ఇలా ఉండాలి అనుకున్నాం. మన కోరిక దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మన ఆశ ఎటువంటిది? దురాశ లేకపోతే మంచి ఆశ. ఏ ఆశ కలిగి ఉంటే అలాగే తృప్తిపరుస్తాడండి. అందుకే ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానాన్ని సక్రమంగాను సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి ఒక ఉన్నతమైన స్థానం నిలగలుగుతామండి. కానీ అక్కడ మన ఈ లోకంలో ఉండే విధంగా మనం ఉన్నామనుకోండి అలాగే మిగిలిపోయే వారి కింద ఉంటాడు. దేవుడు అలాగే వాడుకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా శక్తి నా బలము కనబడే విధంగా నేను పరోను వాడుకుంటాను. రోమీయుల్లో 4:21 వస్తుంది చూడమ్మా. 4:21 అమ్మ. దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని గుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము ఉండెను. చూడు,
ఏమాత్రం చిన్న అవిశ్వాసం అనేది మనలో ప్రవేశించిందంటే అందుకే మనలో ఏముండకూడదు, అది ఎంతదైనా సరే అవిశ్వాసం అనేది మనలో ప్రవేశించిందంటే దేవుని చిత్తం మనలో నెరవేరదు. ఎప్పుడు విశ్వాసం ఎంత ఉంటుంది? చిన్న విత్తనమే. విశ్వాసాన్ని కనుక మనం విత్తుకున్నాం అనుకోండి, ఇలా అది పెరిగి కొలిది దాంట్లో ఏమొస్తాయండి? కేవలం ఆవగింజే. అది ఆవగింజ భూమి మీద కింద పేడేస్తే తీసి దాన్ని మళ్ళీ తీసుకోలేమండి. మన విశ్వాసం కూడా అంతే. అది నమ్మి కనుక ఆయనలో విత్తుకున్నామంటే రేపు వద్దని దాని ఫలాలు ఎలాగుంటాయి? అందుకే ఎప్పుడు కూడాను ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. విశ్వాసాన్ని పెరుగుతూ ఉండేవారుగా ఉండాలి తప్ప అవిశ్వాసం అనేది మనలో ఉండకు. అవిశ్వాసం అనేది ఉన్నదనుకోండి, ఏనాడు కూడా దేవుని స్థిరపడతాం అనేది ఏమో జరగదండి. ఆవిడ మన చిత్తాలకు నెరవేరాలని కోరుకుంటాం, కానీ దేవుని చిత్తం నెరవేరడం కోసం ఎప్పుడు కూడా ప్రయాసపడతాం. ఎందుకంటే మనలో ఏముండకూడదు, అవిశ్వాసం అనేది అలాగే చెప్తారు అన్న భావం మనలో వచ్చిందనుకోండి, ఏనాడు కూడా దేవుని చిత్తం మనలో నెరవేరదండి. విశ్వాసంలో మనం విత్తుకునేవారునే దేవుని సన్నిధిలో విత్తబడాలండి. మనం విత్తబడ్డామనుకోండి, ఫలాలు దేవుడే ఇస్తాడు. ఎదిగి కొలిదేని ఫలాలు వస్తాయి. అందుకే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. తగిన కాలంలోనూ దేవుడు మనల్ని హెచ్చించే విధంగాను మనం దేవుని చేతులు వాడబడేవారుగాను ఉండద్ది. ప్రతిదానికి తగిన సమయమేనండి. ఇత్తనం వేసినంటే ఫలాలు రావు, దానికి కొద్ది సమయం అనేది ఉంటుంది. అప్పటి వరకు ఎలాగ ఉండాలి? ఓర్పు సహనము అందులో మనలో ఉండాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు ఫలాలు అనేది మనల్ని చూసే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం కోసం ఆశపడే వారి కింద మనం ఉండాలండి. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకునే విధంగా వాడుకుంటాడు. అదే ముందుకు వెళితే మనం మరొక చోట గలతీయులకు రాసిన 3:22 చూడమ్మా. విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖను అందరినీ పాపంలో బంధించదు. అందరికీ అవసరమే. ఎందుకంటే దేవుడు ఆయన మనకి అందరికీ అవసరమేనండి. ఆయన కనుక మనం ఆయనకు లోబడకపోతే అందరూ పనికిరాని పాత్రలుగా మిగిలిపోతామండి. అందరినీ ఆయన కట్టాలి. అందుకే ఆయన అందరి కోసం ఏం చేశారు? ఆయన అందరిని కడగడం కోసం తన విలువైనటువంటి రక్తాన్ని మన కోసం. ఎందుకంటే శిలువ మీద ఆ సమయంలోనూ మరణించాడో లేదని చూడడం కోసం కింద నుంచి ఈటి తీసుకుని డొక్కలో పొడుస్తారు. పొడిచినప్పుడు రక్తముతో పాటు నీరు కూడా కారిందండి. చనిపోయిన మనిషిలోనూ నీరు రక్తం కారదండి. కానీ ఆ శమలోను రక్తముతో పాటు ఏం కారిందండి కిందకి. అందుకే ఆయన రక్తము ద్వారాను నీటి ద్వారాను, నీరు అంటే వాక్యం, రక్తము అంటే పరిశుద్ధత, అంటే రక్షణ, అంటే మన కోసం వెల ఆయన మన కోసం చెల్లించిందండి. ఈ రెండింటి ద్వారా ఆయన మన కోసం వచ్చారు. నీరు వాక్యము అంటే వాక్యం వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుందండి. వీటి ద్వారానే మనం ప్రభు ద్వారా మనం సంపాదించుకునే వారు ఉంటాయి. ఆయనే మనం విడుదల ఇవ్వాలంటే విశ్వాసం వల్లనండి. ఆయన అందరికీ అవసరమే. ఆ స్థితిలో మన దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ ఎంతమంది అయితే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారిని సరిచేసి దేవుడు వాడుకుంటాడు. నాకు అవసరం లేదయ్యా అనుకుంటాక లేదండి. ప్రతి ఒక్కరికి ఆయన అవసరం ఉంది. ఆయన చేతిలో లోబడ్డామనుకోండి ఒక మంచి పాత్రగా చేస్తారు. ఆయన సంబంధం లేని గారు ఉన్నాం అనుకోండి పనికిరాని పాత్రగా మిగిలిపోయాం. పనికిరాని పాత్రగానే
బయట పడవేయబడతాం. బయట ఉన్నది ఎవరో కూడా ముట్టుకోరండి. ఏదైనా సరే భద్రం చేస్తారు, కానీ బయట ఉన్న పాత్రలను ఎప్పుడు కూడా ఎవరు కూడాను వాడి జోలికి వెళ్ళరండి. ఎందుకంటే ఘనహీనమైన పనుల కోసమే వాడబడతాయి, ఎవరు దాన్ని ముట్టుకోరు. కానీ ఘనమైనవి కనుక పక్కన కనపడినాయి అనుకోండి, తీసుకెళ్ళి భద్రం చేస్తాం. అందుకే మనం దేవుని చేత వాడబడాలి. ఖచ్చితంగా దేవుని చేతిలో వాడబడితే దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఏ ఇంట్లో భద్రపరుస్తారు? ఆ ఇంట్లోనే. ఆ ఇంట్లో మనం భద్రపరచబడాలంటే ఇక్కడ మనం దేవుని చేతులు అప్పచెప్పబడుతున్న ఆయనకు అప్పగించుకునేవారునే ఉండాలి. అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని తిరిగి కట్టేవాగా ఉంటాయి. ఇంకా మనం ముగించేసుకుందాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోను 1వ వచనం నుంచి 9వ వచనం చదువు. మొదటి నుంచి 9 వచనాలు. మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమత దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను నపేక్షించుడి. ఎక్కువ దేని మీద మనం జీవించాలండి? ఆహారం, జీవాహారం యేసయ్యనే. మన ఎదుగుదల కోసం, ఎందుకంటే పిల్లలు ఎదుగుతానికి ఏం చేస్తామండి? ఆహారం పెడతామండి. అలాగే మన ఎదుగుదల కోసం ఏమి ఉండాలండి? వాక్యమనే పాల ఆహారంతో మనం, ఎందుకంటే బాల్యంలోనే ఎవరు కూడా ఘనమైన ఆహారం పెట్టరండి. ఎదిగి కొలుతూనే ఆహారం కూడా మారుతూ ఉంటుందండి. అలాగే మనం ఎదుగుతూ ఉన్నవారు మనం అందుకే ఇంకా ముందు చదువు. మనుషుల చేత మనుషులు విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. ఇదండి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడుతున్నాము. ఇది దేవునికి సమర్పించాలి. ఆ మందిరం కట్టడానికి అక్కడ మూలరాయి ఎవరండి? అనేక తృణీకరించిన రాయండి. అది మూలకి తలరాయి అయ్యింది. ఏదైతే రక్షణకు అవసరమై ఉన్నదో లోకం దాన్ని ఏం చేస్తుంది? తృణీకరిస్తుందండి. కానీ అది లేకపోతే రక్షణ లేదు. అది మనం గుర్తించుకుని అది మూలకి తలరాయిగా చేసుకున్నాం. దాని ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం? ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టుకోగలుగుతున్నాం. అది దేవుని చిత్తమైన పాత్ర. ఆ విధంగా దేవునికి ఓడబడ్డామనుకోండి, ఆయన ఎక్కడ ఉంటారు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటారు, ఆ లోకంలో ఉన్నప్పుడు మనము ఆయన ఇంట్లో ఉంటాం. అక్కడున్నా ఈ లోకంలో ఉన్నాను, అక్కడ మనం ఉండేది ఎక్కడ? దేవుని ఇంట్లోనే. అలా ఉండాలంటే మనం ఖచ్చితంగాను మన విశ్వాసంతో దేవుణ్ణి, ఆయన్ని చేతిలో ఇమిడిపోయేవారునే
దేవుడి చేత వాడబడే వారమే ఉండాలి. మన చిత్తం కాదండి, దేవుని చిత్తం నెరవేర్చుకున్నామనుకోండి, ఆ దేవుని చిత్తం ఏమిటి? ఈ లోకంలో ఉన్నచేపు జీవహారం అయిన, అందుకే నీ రక్తము నీ శరీరము. ప్రతి వారం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామండి? నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా మేము జీవిస్తున్నాము. అది గుర్తు చేసుకోవటానికే బల్ల భోజనం అండి. మనం ఇక్కడున్నాను ఆయన వారమే, అక్కడున్నాను ఆయన వారమే. అది గుర్తు చేసుకోవడానికి బల్ల భోజనం అండి. సరే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.